Hi guys, welcome to my channel Chaitanya Vlogs. ఈరోజు ఏడికి పోతున్నామంటే చార్మినార్ పోతున్నాం అన్నమాట. చూడ్డానికి పిల్లలు హాలిడేస్ కదా, ఇంట్లో ఉండి బయటికి పోదాం అంటే వెళ్ళినాము చూడ్డానికి. వీళ్ళందరూ అన్న పిల్లలు, మా అన్న పక్క కూర్చుని మా వదినే, మా చెల్లెలు వీడియో తీస్తుంది. చెప్పండి అంటే నవ్వుతున్నారు అనమాట. వాళ్ళు వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పండి అంటే నవ్వుతున్నారు అనమాట. అయితే బస్లో వెళ్ళినామన్నమాట. బస్లో వెళ్ళినాం, పిల్లలందరూ ఎంజాయ్ చేస్తారు అని అనుకుని వెళ్ళినాం. ఎంజాయ్ చేసిర్రు, నడిచి కాళ్ళు మస్తు నొప్పైనాయి పాపం. ఇగో యాక్టర్ ఆడు, మా రెండో అన్న కొడుకు యాక్టర్ ఆడు, కింగ్ ఆడు. ఈమె మా చెల్లెలు వీడియో తీసిన మా ఆమెనే. అయితే నేను వదినే మాట్లాడుకుంటున్నాము. మనం కార్లలో పోతాం కదా, ఈడెక్కి ఆడ దిగుతాం, ఆడెక్కి ఈడ దిగుతాం, మనకు ఎండలో ఏం తెలియదు. ఈరోజు మనం పోతున్నాం కదా, ఎండ మస్తు కొట్టి ఉబ్బరిచ్చి ఎన్ని వాటర్ తాగేసినాము. మా పెద్ద వదినే, మా చిన్నన్న పాప, మా పాప, ముగ్గురు అన్నమాట. యో అంటుంది. మా రెండో వదినే. వచ్చేసినాం, బస్ స్టాప్లో దిగి నడుచుకుంటూ పోయినాము. 3 బాటిళ్ళు తీసుకుపోయినాము. బస్సులోనే అయిపోయినాయి వాటరు. ఎన్ని పోతూనే ఉన్నాయి. మధ్యలో మళ్ళీ చల్లని వాటర్ పెడతారు కదా కుండల, ఆ వాటర్ కూడా ఎన్ని తీసుకుంటూనే ఉన్నాం మేము. వచ్చేసినామని చెప్తుంది మా కోడలు. చార్మినార్ వచ్చేసిందని చెప్తుంది అన్న బిడ్డే. మొత్తం ఒకసారి చూపిద్దామని మక్కా మసీద్ ఇదంతా చూపిస్తున్నాం. చార్మినార్కి వచ్చేసినాము. అబ్బా నడిచి అలసిపోయినా, మరికాలు గుంజినాయి మాకైతే. అబ్బా తిరిగి ఏ ఫుడ్ అంటారా, అసలు ఏం బాగాలేదు ఆడ. కానీ నార్మల్ ఉంది, బాగాలేదు అని కాదు. బిర్యానీ ఆకలి పైన ఉన్నప్పుడు ఇంకా తినక తప్పదు. కానీ బిర్యానీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. కొంచెం బిర్యానీ తిన్నాము, ఒక ప్లేటు. పిల్లలు తిన్నారు. అది కూడా ఉంది వీడియో, అది కూడా క్లిప్ ఉంది. అస్సలు అంటే అస్సలు నచ్చలే. అమ్మవారి దర్శించుకున్నాం అందరం వెళ్ళి. మా పాప, మా వదినే, మా అన్న కొడుకు పెద్దోడు, పిల్లలు అందరం పోయి ప్రసాదం తీసుకొని ఇక మొక్కేసి. మా వదిన అందరికి పులిహోర వంచుతుంది అనమాట. పులిహోర వంచుతుంది అందరికి తీసుకొచ్చి. పులిహోర బాగుంది కానీ కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది. చాలా స్పైసీ ఉంది. పిల్లలు కొంచెం తిని వద్దు అన్నారు అన్నమాట. ఇక్కడ చిన్న అమ్మాయి చెప్తుంది, ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే మీ కోరికలు నెరవేరుతాయని చెప్తుంది అనమాట. కాలు కాలుతున్నాయి పాపం వదినేయి. అట్లనే పట్టు ప్రసాదం తీసుకురని చెప్పింది. ఇలా యోయో తప్ప ఇంకేం మోడల్ సూపర్ మోడల్ అంట. ఆ హోటల్లోకి పోయినాము. నాకు ఏం తినాలో అర్థం కాలే అసలు. పాపం పిల్లలు అయితే ఏమైతుందంటే డిస్కషన్ అవుతుంది ఏమేమి ఆర్డర్ చేద్దామని. ఫాస్ట్ ఫుడ్ అని అనుకున్నారు, కానీ సడన్గా ఏమైందో తెలియదు, బిర్యానీకి చేంజ్ అయిపోయింది. అది బిర్యానీ ఇంకా ఒక్కొక్క ప్లేట్ తిని, అంటే నూడిల్స్ తిందాం అనుకున్నాము, అవి ఇంకా చెయ్యలేదు. బిర్యానీ అంటే అప్పుడే వేడిగా ఉంది, దమ్ అయింది. పొయ్యి బంద్ చేస్తారు కదా, ఇక అప్పుడు తిందామని అందరికి ప్లేట్ తీసుకున్నాం. కానీ ఒక ప్లేట్ అంటే ఒక ప్లేట్లో 1/2 చేసుకున్నాం. ఒక ప్లేట్లో ఇద్దరం తీసుకున్నాము. తిందామని ఎంత ఇష్టం ఉండనో కానీ 2 బుక్కలు పెట్టి అదే దానంతానే వచ్చిందనమాట. అంతే, అది జస్ట్ 100 రూపీస్ అనుకుంటా. 100 రూపీసే, బట్ మనీ అయితే వేస్ట్. దానికి పెట్టి కూడా వేస్ట్. 100 రూపీస్ కూడా వేస్టే. నాకైతే అస్సలు నచ్చలే. మన ఇంట్లో చేసుకోవడం బెస్ట్ దాని బదులు. పాపం పిల్లలు తినేసిర్రు. ఇక వాళ్ళంటే ఆకలి పైన ఉన్నారు, చాలా ఆకలితో నుండి పాపం పిల్లలు. వాళ్ళు ఎక్కడికి పోయినా మా వదినకు మాత్రం వడ్డిస్తూనే ఉంటుంది. పిల్లలకు చూసుకున్నాక మనం కదా, పిల్లలది అయిపోయినాక మనది. ఇక్కడ ఇగో చిన్న పాప, చిన్న వదినే ఉన్నారనమాట. ఆమెకు నూడిల్స్ కావాలని ముఖమంతా మార్చుకుంది పాపం. అది
కానీ అప్పటికి మళ్ళీ ఎగ్స్ లేవంటారు, ఏమేమో లేవని అంటారు. తీసుకొని వేస్ట్ అనిపించింది. ఇక ఆడికించి వెళ్ళిపోయినాం. ఇక ఆ పిల్లలకు ఆ బిర్యానీ తినిపించి మేము కొంచెం తిని వెళ్ళిపోయినాం. దాని తర్వాత ఇంకా మా వదిన వాళ్ళిద్దరూ తినలేదు. ఇంకా ముంగట షవర్మా అని ఉండే, సో అక్కడికి వెళ్ళినాం అనమాట. షవర్మా దగ్గరకు వచ్చేసినాం. ఇక వచ్చేసినాం. అక్కడ కొంచెం నేను వేసిన రైస్ అయితే తినేసిన. ఇక తినాలి కాబట్టి చెల్లెలు తినలేదు, నేను తినేసిన. కొంచెం హాఫే కదా, 5-6 బుక్కలే కదా అని తినేసిన. షవర్మా తీసుకున్నాం అన్నమాట. ఒక్క దాంట్లో 2 అనుకున్నాం, కానీ తర్వాత కొద్దిగా పిల్లలు ఇక బిర్యానీ తినేసిరని మేము నలుగురం ఒక్కొక్కటి తీసుకున్నాం. 5 చెప్పినాము, 4 తీసుకున్నాం. మా పెద్దొదిన పాపం అందులో కూడా తినలేదు, ఇంకా హాఫ్ మిగిలిపోయింది అన్నమాట. మిగిలిపోయింది. ఎక్కువైపోయింది. తర్వాత తిందాం అనుకున్నాం, పడేసినాం మళ్ళీ. అది ఇక్కడ ఈ అమ్మాయి అలసిపోయింది అనమాట. అలసిపోయి పులిసిపోయింది ఆమె. నా పైన పో పడుకుంది. పోదాం అంటది, జర్ర నడిచే వరకు అలసిపోతుంది. అప్పుడు తనకు నిద్ర వస్తుంది అనమాట. నైట్ టైంలో మెలుకుంటది, డే మేలుకుంటది. టైంలో వండుకుంటది అనమాట. పండుకుంటది హాలిడేస్ హాలిడేస్ వచ్చినప్పుడు. అది కూడా వాళ్ళ ఇంటి దగ్గర కాదు, ఇక్కడ. అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ మాత్రమే. ఇక మేము షవర్మా తిన్నాం. మా చెల్లెలు హాఫ్ తిన్నది, అది మా పాపకి ఇచ్చింది. అది కొంచెం తిన్నది, తర్వాత తింటాను పెట్టుకుంది. వెనకాల మా మమ్మతోనే పాపం చాలా ఆకలి పైన ఉంది. అయితే ఇక తినలేదు, అది కూడా తిన్నది. అయితే అంటే బుక్కలు తిన్నారు, కానీ పార్సల్ చేయించుకుంటే తినలేదు. యా యా. ఎండాకాలం పైకి ఎక్కడానికి టికెట్స్ కోసం లైన్లో మేము వెళ్తున్నాం. 12:30కు వెళ్ళినాం అనమాట. పోతే ఇప్పుడు అలౌట్ లేదు, శుక్రవారం కదా, అజా అవుతుంది కదా, అది అయిపోయినాక 2:30కి 2:30కో అలౌట్ ఉంది, అప్పుడు వెళ్ళండి అని చెప్పారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉండే, వాళ్ళు చెప్పారు అనమాట. అప్పటి వరకు తిందామని పోతే మొత్తం ఆ ఫుడ్ ఏం బాగాలేదు అస్సలు. తినొద్దు కూడా, ఏమన్నా లంచ్ తీసుకోవాలి. చాలామంది అట్లా తీసుకొచ్చుకొని అక్కడ కూర్చొని తింటురు కొందరు. అయితే మంచిగా అనిపించింది. అట్లనైనా వేసుకోలేం మనం అనుకున్నాం, కానీ బయటికి పోయినప్పుడన్నా రోజు ఇంట్లోదే కాకుండా కొంచెం బయటిది అనుకున్నాం, కానీ బయటిదే గలీజ్ ఉంది. ఆ లైన్ యాక్చువల్లీ స్నాక్స్ తీసుకెళ్ళినాం, బట్ అది పిల్లల వరకు మాత్రమే అనమాట. అవి వాళ్ళే తినగలుగుతారు, మేము తినలేమన్నమాట. మొత్తం కేక్స్ అవే ఉన్నాయి, బిస్కెట్స్, కేక్స్ అని అవే ఉన్నాయి అన్నమాట. సో పైకి వెళ్ళడానికి టికెట్స్ అన్నమాట ఇవి. ఆ లైన్లో 14 నిలబడి ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అందరికి ఫ్రీ అన్నమాట. ఫ్రీ. సో మా పిల్లలందరూ ఫ్రీగా వచ్చేసిరు పైకి. మాదే మేమే ఓన్లీ 5 మంది, నలుగురం తీసుకున్నాం టికెట్. 5 మందిమి తీసుకున్నాం టికెట్స్. చెల్లెలతో కలిపి 5 మందిమి తీసుకున్నాం. పిల్లలందరూ ఫ్రీయే, 25 రూపీస్ టికెట్. పోయినాము. ఇక ఆ మెట్లు కూడా పిల్లలు జర ఎక్కలేక పోయిర్రు. ఫస్ట్ ఇష్టంతో ఎక్కిరు, ఆ నుంచి పాపం ఎక్కలేక పోయిర్రు. చాలా పైకి ఉన్నాయి మెట్లు. తెలియదు కానీ పిల్లలు చిల్లరేస్తురు అమ్మా, చిల్లరేస్తురు. కాయిన్స్ ఉంటాయి కదా, కాయిన్స్ వేస్తురు. ఇది ఎంట్రీ అన్నమాట, పోయేది. ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవుతున్నాం. ఎప్పుడు ఫస్ట్ టైం ఎక్కుతున్నాం అన్నమాట. ఫస్ట్ ఎప్పుడు నేను మా ఆయనతోని బర్త్డే రోజు ఏమో ఒకసారి వెళ్ళిన, పిల్లలు కూడా రాలే. చార్మినార్ చాలా సార్లు చూసినాం, ఎక్కడం ఫస్ట్ టైం అన్నమాట. నేను సెకండ్ టైం, వాళ్ళు ఫస్ట్ టైం. మా వదిన చెప్తుంది అన్నమాట, ఎంటర్ అవుతున్నాం, నేను ఇంట్రో ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంది. ఇక్కడ మా సప్న మిస్ అవుతుంది. 3 వదినలు, చెల్లెలు, నేను, 5 మెంబర్స్. వదినే చెప్తుంది చార్మినార్కి ఎక్కుతున్నాం పైనకి అని చెప్తుంది, చిన్న వదినే. మెట్లు మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి, ఘోరంగా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మా సప్ననే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది. ఈడైతే ఎప్పుడు కెమెరా పెట్టిన హాయ్ ఫ్రెండ్స్ యో అంటాడు అన్న కొడుకు. ఉబ్బరం ఒకటి, అబ్బా నాకైతే. ఆ ఉబ్బరంలో పైకి ఎక్కుతుంటే మా వదిన వాళ్ళు జోక్స్ వేస్తున్నారు అన్నమాట. జోక్స్ వేసుకొని నవ్వుకుంటా ఇంకా పైకి వెళ్ళినాము. ఉబ్బరము, జోక్స్, నవ్వలేక అవి నేనైతే 2 మెట్లు ఉన్నాయనగా అవి పట్టుకున్నా, ముంగటున్న మెట్టుని ఇట్లా పట్టుకొని దొగ్గాడినట్టు ఎక్కిన. నేను ఎక్కుతారు చూడు, అట్లా ఎక్కిన. లాస్ట్కి వచ్చేసరికి లాస్ట్ ఒక 3-4 స్టెప్స్ చాలా హైట్ ఉన్నాయి. పాపం ఒక ఆంటీ ఇట్లా పాపం కాళ్ళ నొప్పులు ఉన్నాయేమో, ఆమె మరి ఇట్లా దొగ్గాడుకుంటూ ఎక్కింది.
ఎందుకు వచ్చినావమ్మా అంటే చూద్దామని ఇక వచ్చినాం కదా ఎక్కేస్తలే అని ఎక్కేసింది ధైర్యంతో. పోయేటప్పుడు ఎట్లా పోతావు అంటే ఇక వచ్చినా కదా పోతే ఇక అట్లనే అని అన్నది. జోకులు మాత్రం వీళ్ళు ఆపట్లేదు, వేస్తూనే ఉన్నారు, నవ్వుకుంటూనే ఉన్నారు. మరి వేసుకోవాలి కదా జోక్స్ మా అన్నప్పుడు. అక్కకి భయం అవుతుందంట. భయం అవుతుంది అప్పుడు నాకు ఆడ మొత్తం లాస్ట్కి వచ్చిన తర్వాత భయం అయింది నాకు, ఏంది మరి ఇట్లుంది అని. చాలా అంటే అమ్మ ఏంద్రా దేవుడా అనుకున్నా నేనైతే. మా వదిన ముఖ చిత్రాలు చూడండి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. మా అక్కవి మా వదినవి. పోయేటప్పుడు ఎంత నీట్గా పోయినామో వచ్చేటప్పుడు అంత నీరసంగా అలసిపోయి అలసిపోయి. పులిసిపోయిన నేనైతే. నా కాలు అయితే అరికాలు గప్ప గప్ప గుంజినాయి నాకైతే. పాపం మా పాప ఒత్తింది, చిన్న ఆమె ఒత్తింది ఆడనే పైనే కూర్చున్నప్పుడు ఒత్తింది. ఫైనల్లీ పైకి వచ్చేసినాం అనమాట మేము. ఫైనల్లీ పైకి వచ్చేసినాం, ఎట్లా అయిపోయిందని ఖుషి అయిపోయింది ఇంకా కొంచెం. కొంచెం ఖుషి అయిపోయింది అనమాట. ఇక అయితే పైనకి ఎక్కినాము. నువ్వు అబ్బా పిల్లలు అయితే వాటర్ వాటర్ అంటారు, వాటర్ అయిపోయినాయి అయినా కూడా వాటర్ తీసుకొచ్చినాము. అయినా కూడా అంతే ఇక ఎంత ఎంత అంటే అంత. పిల్లలు అయితే అబ్బా మస్తు ఎంజాయ్ చేసిరు కానీ కాళ్ళు బాగా గుంజినాయి పాపం పిల్లలకి. మళ్ళీ ఒకసారి పోదామా అంటే అమ్మ వద్దు వద్దు అంటారు. మాల్స్కి పోదాము అని అంటున్నారు పిల్లలు. కాళ్ళు గుంజినాయి మెట్లను చూసి కొంత మనమే ఇక్కడ కొంచెం ఈమె ఏమంటుందంటే కొంచెం ఎలా వెనుకకు ఉంది? అవుతాము. ఇక పిల్లలు కదా వాళ్ళు. ఎలా ఉంది ఎక్కడం, బాగుందా అని అడిగితే బాగుంది కానీ ముసలోళ్ళకి ఎక్కాల్సి వస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది అనమాట. అట్లుందనమాట. ఇంకా కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయినాయి అక్కడ కొన్ని తీయలే, చాలా మంది వచ్చేసిర్రు. మిస్ అయిపోయినాయి, తీసాం బట్ డిలీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా అక్కడ కొన్ని కూర్చున్నాము, చేసాము, ఒక రీల్ కూడా చేసినాం అనమాట మేము. రీల్ కూడా చేసిర్రు అనమాట. బట్ అది బాగా రాలేదని చెప్పి అప్లోడ్ చేయలేదు. లాస్ట్కి ఇంకా కిందికి దిగిపోతున్నాం ఇక. నేను ఫస్టే వచ్చేసిన, ఫస్ట్ నేనే వచ్చేసిన. తర్వాత పిల్లలు ఎంత టెన్షన్ పడుతున్నారో, నన్ను టెన్షన్ పెడుతున్నారో అర్థం కాలేదు. అరుస్తూనే ఉన్నారు తొందరగా వెళ్ళు అని. కానీ అవి మెట్లు కొంచెం భయంకరంగా ఉంటాయి అవి. అంటే ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నారు అనమాట. అక్కడ పట్టుకోవడానికి కూడా సపోర్ట్ ఏం లేదు కదా, సపోర్టింగ్ ఏం లేదు కదా, అందుకు అరుస్తున్నారు పిల్లలు అందరు కలిసి. అన్న బిడ్డ చిన్న ఆమె పాపం మస్తు నడిచింది, అస్సలు ఏడవలేదు ఆ పాప. చాలా ఏడ్చిందంటే కొంచెం అలసిపోయినందుకు కాళ్ళు గుంజినాయి లాస్ట్కి. ఇక బస్సు ఎక్కంగానే వండుకుంది పాపం. అది మాతో పాటు నడిచింది, అంత అయిపోయి రివర్స్ అయిపోయేటప్పుడు ఇక కొంచెం కాళ్ళు గుంజుతున్నాయి, ఎత్తుకొని వాళ్ళ అమ్మ హోల్స్ ఉన్నాయి అది ఇది అని మాట్లాడుతుంది అనమాట. ఆమె కూడా జోకులు వేస్తుంది ఆమె కూడా. అందరం జోక్స్ వేసుకుంటాం పిల్లలం. మేము ఉండడమే అట్లా ఉంటాం, జోక్స్ వేసుకొని నవ్వడము. ఫైనల్లీ కిందికి కూడా వచ్చేసినాం. ఆల్రెడీ వచ్చి కూర్చుంది కూడా కాళ్ళ నొప్పులతోటి. కాళ్ళు మస్తు నొచ్చినాయి నాకైతే. బాగుంది కానీ కాళ్ళు బాగా నొచ్చినాయి. ఇదంతా తిరగాలి అంటే ఇంకా కొంచెం ఓపిక ఉంటే ఇంకా ఎక్కువ తిరగవచ్చు. బట్ ఓపిక ఉండాలన్నమాట ఫస్ట్. ఇక్కడ అందరూ ఒక్కొక్కరు లైన్గా వస్తున్నారనమాట. మంచిగా అనిపించింది కానీ ఇక బాగుంది. పక్కన కూర్చున్నా మా కోడలు ఇంకొకసారి వస్తావా అంటే నేను ఏడికి రాని ఇంట్లో కూర్చుంటా అంటుంది. టీవీ చూసుకుంటే ఇంట్లో కూర్చుంటా అన్న. ఈడు అల్లుడు పెద్దోడు. దీన్ని వీడియో తీస్తున్నా అని వెళ్ళిపోతున్నాడు. ఇక కొంచెం షాపింగ్ ఉంటుంది కదా మన ఆడోళ్ళకి, అది లేకుంటే మనం బతకలేము ఇక. షాపింగ్ లేకుంటే బతకలేము ఇక మనం. అందుకే చూస్తున్నాం ఏదో కావాలి నెత్తికి పెట్టుకునేది, ముఖం కడుక్కునేటప్పుడు బ్యాండ్.
అటు ఇటు తిరిగి తిరిగి అలసిపోయి అలసిపోయినాము. వాటర్ నింపుకోవడానికి వచ్చామన్నమాట ఇక్కడికి. ఇది థర్డ్ టైమో ఫోర్త్ టైమో ఇక్కడికి వచ్చి 3 బాటిల్స్ నింపుకున్నాం అనమాట మేము వాటర్. లాస్ట్కి చార్మినార్ ముందే కూర్చున్నాము. అక్కడ కూడా బండలన్నీ చాలా వేడిగా ఉన్నాయి, బట్ అలానే కూర్చున్నారు పిల్లలు, కాళ్ళు నొస్తున్నాయని. ఇక్కడ మా వదిన మా అక్క జంప్ అయిపోయారు షాపింగ్కి. ఇదిగోండి ఇక్కడికి వచ్చారు చూడండి. వదినే తీసుకుంటా అంటే బ్లాక్ బీట్స్ ఇవన్నీ చూసి తీసుకొని. ఆన్లైన్లో అవి చాలా రేటు ఉన్నాయి, ఇక్కడ ఇక అన్నారు కదా తక్కువకు ఉంటాయి. 150 ఉంది ఒక్కటి, ఈచ్ 150. బార్గెనింగ్ చేస్తే వాడు తగ్గిలేదనమాట. ఫిక్స్ రేట్, తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు. మా వదిన అంటుంది అనమాట, నువ్వు రిచ్ పీపుల్ అందుకే తీసుకుంటున్నావు అది ఇది అని మాట్లాడుతుంది. లాస్ట్కి తీసుకుంది కూడా మా వదిన ఒకటి తీసుకుంది. మేము మా వదినకి ఫస్ట్ ఇయర్ రింగ్స్ పిచ్చి, దాని తర్వాత అన్ని మా చెల్లెలు ఫస్ట్ ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్ళింది. చెల్లెలు తీసుకుంది 2 జతలు కమ్మలు చిన్నవి, ఆమెకు జత నాకు జత. కాదు, మనం కూడా ఇయర్ రింగ్స్ పిచ్చోళ్ళమే అనమాట. మేము కూడా, నాకు అసలు అలవాటే లేకుండే కానీ మధ్యలో అలవాటు అయ్యి చోదైపోనీకి వచ్చింది. ఏం చేయలేము ఇప్పుడు. ఇక్కడ మా అక్క పిల్లలు స్పెట్స్ అని అరుస్తున్నారు, బాగున్నాయా అని అడుగుతున్నా అనమాట. నేను నువ్వే కొనుక్కుంటావా మాకు ఇప్పియా అంటే ఏమన్నా కొనుక్కోపోర్రి అని మా చెల్లెకి చెప్తే కళ్ళద్దాలు తీసుకుంది. ఒక్క ఆమెనే తీసుకుంది. బాగుందా లేదా అని 10 సార్లు అడిగింది. తీసుకుంది, బాగానే తీసుకుంది, మంచిగా అనిపించినాయి. ఒక దగ్గర కూర్చున్నాం, బస్ స్టాప్ దగ్గరకు వచ్చేసినాం. ఇక తిరిగి బస్ స్టాప్ దగ్గరకు వచ్చినాం, జోక్స్ వేసుకొని నవ్వుతున్నాం. ఇక ఏం సరిగా అంటే తిన్నాం, చెల్లెలు సరిగా తినలేదు. చెరుకు రసం తాగుదామని పోయినాం, తాగినాం ఒక్కొక్క గ్లాస్. బస్సు వచ్చేసింది, మిస్ అయింది. ఇక వచ్చేసినాం బస్సు. ఈమెను అసలు మేము మా పాప మా అక్క కూతురు అని మేము అస్సలు గుర్తుపట్టలేదన్నమాట. మేము ఆ కళ్ళద్దాలు పెట్టుకున్నందుకు అట్లుంది. యూఎస్ఏ నుంచి వచ్చినట్టు ముంగటి నుంచి వచ్చి మా వదిన పూజ అని అంటే పూజనా మన పూజనా అని చెప్పేసి అప్పుడు గుర్తుపట్టిన. బస్సు వచ్చింది, ఇక బస్సు ఎక్కేసినాము. మా అక్కతో అవ్వట్లేదు, ఇంకా అయితలేదు ఇక నాతోని. పాపం సీట్ దొరకలేదు, అందరు సీట్లలో ఫిక్స్ అయిపోయారు, సీట్ దొరకలేదు. నేను తనే ఇద్దరమే నుంచున్నాం అనమాట. వీడియో తీసుకుంటా చెల్లెలు ఉంది, ఆమెనేమో బ్యాగ్ వేసుకొని నిలబడ్డది. ఆమె మా మమ్మీ టైర్డ్ అయిపోయినాం అని మాట్లాడుతుంది అనమాట. ఉబ్బరిస్తుంది, అలసిపోయింది. మా వదిన కూర్చుంది. ఏం షాపింగ్ చేసిరంటే నాకు సిగ్గు అవుతుంది నేను చూపియాను అని అంటుంది అనమాట. మ్యాట్లు తీసుకున్నాం అనమాట. మనం ఇంట్లోకి తీసుకుంటాం కదా, ఇక ఆడోళ్ళం అన్నప్పుడు ఇల్లు గురించి ఆలోచిస్తాము. మా వదిన మ్యాట్లు తీసుకుంది. మా వదిన ఏం తీసుకున్నాం అంటే వాటర్ బాటిల్ తీసుకున్నా అని చూపిస్తాను. ఆమె ఒక చైన్ తీసుకుంది అంతే అనుకుంటా, ఒక గొలుసు తీసుకుంది. నువ్వేం తీసుకున్నావురా అంటే మా మమ్మీకి బ్యాగ్ తీసుకున్నా అని చూపిస్తున్నాడు అనమాట వాడు. బ్యాగ్ తీసుకున్నాను, తీసుకోలేడు కానీ తీసుకున్నా. కాకపోతే ఆ బ్యాగ్ చార్మినార్లో తీసుకోలేదు, అది ఆర్డర్ చేసుకున్న బ్యాగ్ అనమాట. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ జ్యూస్ సెంటర్ దగ్గర వచ్చి జ్యూస్ తాగుదామని వచ్చేసినాము. ఇక తాగుదామని కూర్చున్నాము. అందరికి మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూస్ అడిగిరు. మళ్ళీ ఈమె సోడా తీసుకుంది. మా చిన్న పాప ముగ్గురు సోడా తాగిరనమాట. పెద్దొద్దునే ముగ్గురు సోడా తాగిరనమాట. ఇలా ముచ్చట్లు మాత్రం మామూలుగా ఉండవు, అస్సలు ఉండే మామూలు కాదు. అందరు తాగుతున్నారు. ఇంకా మా వదిన నా గ్లాస్ పట్టుకుంది. నేను అది మ్యాంగో జ్యూస్ తాగేసిన. కొంచెం వీడియో తీసేసేలోపు మా అక్క ఒక గ్లాస్ అవ్వగొట్టేసింది జ్యూస్. ఆకలి అవుతుంది, చల్ల కుట్కిలకి ఏమన్నా పోతే మంచిగా ఉంటుంది కదా అని తాగేసినాం. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు అనమాట. బాగుంది కదా అని చెప్పి ఒక క్లిప్ తీసిన. రోడ్ పైన మేము జ్యూస్ తాగేటప్పుడు వాళ్ళు ఆడుకుంటారు అంతే. అవి ఉన్నాయి కదా స్టెచ్ లాగా, ఆడుకుంటారు అనమాట. ఇక ఇంటికి వచ్చేసినాం. బాయ్ ఫ్రెండ్స్, చాలా ట్రిప్ అయిపోయింది. ఇగో ఇంటికి వచ్చేసినాం. ఇట్లాంటి బ్లాగ్స్ ఇంకా వస్తుంటాయి, ఇక్కడ ఉన్న రోజులు మాత్రమే చేస్తే ఇక్కడ ఉన్నప్పుడు చేస్తే అక్కడికి అక్కడ